అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ కారప్పొడి ప్రిపేర్ చేసుకుందాం. ఈ పౌడర్‌లో మనకి చక్కగా ప్రోటీను, ఐరను, ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. హెయిర్‌కి, స్కిన్‌కి కూడా చాలా మంచిది. చాలా టేస్టీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మునగాకు, డ్రై ఫ్రూట్స్ కలిపి కారప్పొడి ప్రిపేర్ చేసుకుందాం. జనరల్‌గా డ్రై ఫ్రూట్స్‌లో అందరూ స్వీట్ లడ్డు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా! చాలామంది డయాబెటిక్ వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు లడ్డు అయితే తినలేరు కదా! చక్కగా ఇలాగా కారప్పొడి ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. చాలా బావుంటుంది. సరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని నట్స్ వేసుకోవాలి. మీకు ఏ నట్స్ అవైలబిలిటీ ఉంటే అవి వేసుకోండి. నేనైతే ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను. బాదం, పిస్తా, వాల్‌నట్సు, అలాగే క్యాష్యూ, జీడిపప్పులు ఇవన్నీ వేసుకొని చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఒక 10 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇందులో సన్‌ఫ్లవర్ సీడ్సు, పంప్కిన్ సీడ్సు ఇవి కూడా నేను సేమ్ బౌల్‌తో తీసుకున్నాను. ముందు పెద్దగా ఉన్న సీడ్స్ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చిన్నగా ఉన్నయి వేసుకోండి. లేదంటే సెపరేట్‌గా అయినా వేయించుకోండి. చూడండి మంచిగా కలర్ చేంజ్ అయినాయి కదా! మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్‌లో ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఇందులో ఒక చిన్న గిన్నెతో హాఫ్ తీసుకోండి. ముందు నట్స్ తీసుకున్నాం కదా! ఏ బౌల్ అయితే ఉంటుందో దాంట్లో సగం. ఇక్కడ బౌల్ నేను కరెక్ట్‌గా చిన్న గిన్నెలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది నువ్వులు, అలాగే అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదా! ఇవి సమానంగా తీసుకొని వేసుకొని, కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పుడు ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఎక్కువ టైం అవసరం లేదు. ఒక 5-10 మినిట్స్ అంతే. కొంచెం మనకి నువ్వులు చిటపటలాడుతూ ఉంటాయి చూడండి. అప్పుడు ప్లేట్‌లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. చాలా తక్కువ ఆయిల్‌తో చేసుకుంటేనే ఈ పౌడర్ మనం బయట పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. ఇందులో నేను ఒక 30 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఈ ఎండుమిరపకాయల్ని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. కారం ఈ మాత్రం సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఈ ఎండుమిరపకాయలన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో మునగాకు, కరివేపాకు ఈ రెండింటిని శుభ్రంగా వాటర్‌తో క్లీన్ చేసుకొని ఒక క్లాత్‌పై వేసుకొని తడేం లేకుండా వేసుకోండి. లేదంటే ఎండలో ఉంటే ఎండలో అయినా ఎండబెట్టుకోవచ్చు. ఒక 2 రోజులు ఎండబెట్టుకుంటే చక్కగా మనకి ఇంకా ఫాస్ట్‌గా ఫ్రై అవుతుంది ఆకు. ఇప్పుడైతే కొంచెం మనకి ఎక్కువ టైం పడుతుంది. ఇందులో ఒక చిన్న గిన్నెతో కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు, మునగాకు ఈ రెండింటిని మంచి కలర్ చేంజ్ అయ్యి మనం చేత్తో పట్టుకుంటే పొడి పొడిలాడుతూ ఉండాలి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. మాడిపోకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా మనం ఇలా నలుపుతున్నప్పుడు మంచిగా సౌండ్ వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో తీసుకొని వన్ బై వన్ గ్రైండ్ చేసుకోవటమే. ముందైతే నట్స్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. మనకు అన్నీ ఒకేసారి అయితే మిక్సీ జార్‌లో పట్టవు కదా! వన్ బై వన్ కొంచెం కొంచెంగా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకుంటే బావుంటుంది మనకి. రైస్‌లో తినేటప్పుడు కొంచెం పలుకుగా ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది అలా గ్రైండ్ చేసుకుంటే. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు. కల్లుప్పు వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం వేయించి పెట్టుకున్న మునగాకు, ఎండుమిరపకాయలు ఇవి కూడా వేసుకొని, వెల్లుల్లి ఒక 2 పాయలు ఇవైతే ఒక 20 వరకు ఉంటాయి. ఒక 2 పాయలైతే తీసుకోండి. అలాగే చిన్న కప్పుతో ఎండు కొబ్బరి కూడా వేసుకొని, మెత్తగా గ్రైండ్ చేసుకొని, సెపరేట్‌గా ఈ విధంగా నేనైతే సెపరేట్‌గా గ్రైండ్ చేశాను కదా! ఇప్పుడు వీటిని మనం మొత్తం ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని, చేత్తో అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఈ విధంగా చేత్తో అంతా కలిపేసుకుంటే చక్కగా పౌడర్ అంతా కలుస్తుంది. మనకి ఇది కలిపేటప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మునగాకు, నట్స్ పౌడరు. చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చక్కగా మనం వేడి వేడి అన్నంలో రోజు ఒక స్పూను కొంచెం నెయ్యి వేసుకొని, ఈ పౌడర్ వేసుకొని తినొచ్చు. టిఫిన్స్‌లో కూడా చాలా బావుంటుంది. దోస, ఇడ్లీ వీటిల్లో కూడా. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. పెద్దవాళ్ళైనా, పిల్లలైనా, డయాబెటిక్ వాళ్ళైనా చక్కగా ఒక స్పూన్ అయితే తినొచ్చు. చాలా బావుంటుంది. తప్పకుండా ఇలాంటి కారప్పొడులు ట్రై చేయండి. మంచి ఫ్లేవర్ వస్తూ చాలా బావుంటుంది. ఈ పౌడర్‌ని మీరు చక్కగా ఏదైనా ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకోండి. చక్కగా బయటే ఉంచేయొచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు.
మంచిగా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా చాలా బావుంటుంది. ఆయిల్ తక్కువ వేసుకొని చేశాం కాబట్టి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గానే ఉంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. నచ్చితే కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.